హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను హేమాద్రి శ్రీరామ్. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా పొత్తుల విషయం ఉంది. అంటే బీజేపీ జాయిన్ అవ్వచ్చా లేదా, ఈ విధంగా కూడా చూసుకుంటే కనుక వైసీపీని ఎలా డిఫెండ్ చేస్తారు, అంటే కూటమితో డిఫెండ్ చేయగలరా లేదా, లేదంటే సింగిల్గా పోటీ చేస్తున్నా సిద్ధం అంటూ వస్తున్నా కానీ జగనే గెలుస్తాడా, మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండొచ్చు అనుకుంటారన్న ఆంధ్ర రాజకీయాలు ఇప్పుడు అసలు? తెలిసిందే కదన్న, మొత్తం అయితే ఇప్పుడైతే చాలా టఫ్ కాంపిటీషన్గా ఉంది. త్రూ అవుట్ ఇటు సైడ్ నుంచి జనసేన, అలాగే మన తెలుగుదేశం, అలాగే బీజేపీ కలిసి రావడంలో సో మోస్ట్ ఆఫ్ ది బెనిఫిట్ అయితే వాళ్ళకే ఉండొచ్చు. దట్టు జంపింగ్స్ కూడా చూస్తూ ఉన్నారు. రీసెంట్గా విజయవాడ నుంచి జరిగిన మన ఎమ్మెల్యే అవ్వచ్చు, ఆయన ఇటు మన వైఎస్ఆర్సీపీ నుంచి ఇటువైపు తెలుగుదేశంలో ఉండే ఆయన వైఎస్ఆర్సీపీకి రావడం. సో డెసిషన్స్ అనేవి చాలా మారుతున్నాయి. సో ఇంప్లిమెంట్ చేస్తాన్న అన్నీ కూడా హామీల వరకు నాకు తెలిసినంత వరకు అన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. సో ఈవెన్ మాది కూడా ఎడ్యుటెక్ ప్లాట్ఫాము. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఆ యొక్క యాంబియన్స్ కానీ టోటల్గా చేంజ్ ఓవర్ అయింది. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ జాబ్స్ పరంగా అయితే సో మాదైతే కాకినాడ నార్మల్గా. సో మా కాకినాడలో ఒక 7 years బ్యాక్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ వైరింగ్ సిస్టమ్ వేశారు. సో అది డెవలప్మెంట్ కానీ ఆ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అయితే అలా పడుతూ ఉంటాయి. సో లోకల్ స్టేట్ గవర్నమెంట్ చేసింది ఈ 4 yearsలో టోటల్ డెవలప్మెంట్ మంది కంట సో పథకాల మీద వీటి మీద పెట్టడం వల్ల సో బడ్జెట్ అప్ అయితే ఏదైతే పెరిగింది అనుకుంటున్నారు అందరూ. సో యూజువల్ అయితే పెరుగుతుంది. సో కొంచెం ఈ ఐటీ కంపెనీస్ కానీ ఇవి కంపెనీస్ కూడా మన సైడ్ కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండి సో హైదరాబాద్ ఎలా అయితే డెవలప్ అయిందో లాస్ట్ 4 years 8 yearsగా సో ఆ డెవలప్మెంట్ మాకుంటే కూడా బాగుంటుందేమో అని మేము అనుకుంటున్నాను. యూజువల్లీ అది కాకినాడలో స్టార్ట్ చేయొచ్చు, వైజాగ్లో స్టార్ట్ చేయొచ్చు, బట్ హైదరాబాద్ అనేది ఒక హాట్స్పాట్ కింద మారింది. సో అలాంటి హాట్స్పాట్స్ ఒక 2-3 cities కానీ బిల్డ్ అయితే సో ఆంధ్ర కూడా కొంచెం పాసిబిలిటీస్ ఉంటాయి. క్యాపిటల్ అమరావతి రాజధాని అని చెప్పేసి చంద్రబాబు అన్నాడు. కర్నూలు, అమరావతి, వైజాగ్ 3 కలిపి జగన్ అన్నాడు. ఏది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? సో యూజువల్లీ 3 కామన్ క్యాపిటల్స్ ఒకేసారి డెవలప్ చేయడం అనేది హైలీ బడ్జెట్ ఉంటుంది. సో డెవలప్మెంట్ కూడా అక్కడక్కడ ఉన్నట్టు ఉంటుంది. సో మేము హోప్ చేసేది ఏంటంటే డెవలప్ అవుతున్న సిటీస్ పాసిబిలిటీస్ పోర్ట్ ఏరియాస్ డెవలప్ చేస్తే లైక్ వైజాగ్ అయితే చాలా బాగుంటుంది అనుకున్నాను. సో 3 నాకైతే గుడ్ డెసిషన్ అనిపిస్తుంది 3 కూడా. బట్ అంత డెవలప్మెంట్ చేయగలరు అట్ ఎ టైం. దాని బదులు పోర్ట్ ఏరియా అయితే బాగుంటుంది. ఇప్పుడు హైదరాబాద్కి పోర్ట్ మీరన్న సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే కనుక మెయిన్లీ సాఫ్ట్వేర్ ఎక్కడికి ఉంటే బాగుంటుంది అంటే అమరావతినా, లేదంటే రాజమండ్రి, లేదా వైజాగ్ కానీ, లేదంటే ఇటు సైడ్ తిరుపతి సైడ్ కానీ, ఇటు సైడ్ ఉంటే బాగుంటుంది సాఫ్ట్వేర్ మెయిన్? యూజువల్లీ వైజాగ్ అయితే సమ్వాట్ బెటర్. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్గా చూసుకుంటే రాజమండ్రి సైడ్ ఉంది, బట్ ఫ్లైట్స్ డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ ఇవి కానీ ఎక్కువ వైజాగ్లో తిరుగుతాయి కాబట్టి అక్కడైతే బెటర్ ఉంటుంది అనిపిస్తుంది. సో అక్కడ పోర్ట్ ఏరియా కాబట్టి సో ఏ ఇండస్ట్రియల్ అన్నా కూడా ఈ పోర్ట్ ఏరియా ఇండస్ట్రీ అవ్వచ్చు, లేదా ఐటీ సైడ్ పెట్టినా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్పేస్ దేర్. సో అక్కడ పెడితే ఇంకొంచెం బెటర్గా బాగుంటుంది. మెయిన్ కాకినాడ డెవలప్మెంట్ చూసుకుంటే కనుక 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కానీ, 2019 నుంచి జగన్ సీఎంగా ఉన్నప్పుడు కానీ డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే రోడ్ల విషయం కానీ, లేదంటే ఇతర అన్ని విషయాలు కనుక చూసుకుంటే ఎలా ఉంది అసలు డెవలప్మెంట్? సో డెవలప్మెంట్ అయితే ఈ తెలుగుదేశంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ అయితే మీకు తెలిసి ఉంటుంది. రోడ్స్ కానీ ఇవి కానీ సో ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కంపెనీస్ తీసుకోవడం కానీ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దాంట్లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు ఈ వైసీపీ వాళ్ళు అనుకుంటున్నాను అది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మీద? సో ఉందన్న. సో ఈవెన్ హామీలు అందరికీ వచ్చినా కూడా సో కొన్ని సెక్టార్స్ వల్ల సో కొన్ని బ్యాన్ చేయడం వల్ల దాన్ని మళ్ళీ రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల సో దానివల్ల కొంచెం నెగిటివిటీ అయితే వస్తుంది. బట్ నెగిటివిటీ ఎంత వస్తుందో పాజిటివ్ కూడా చాలామంది దగ్గర నుంచి వస్తుంది. సో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో లెట్స్ సీ ఎవరికైతే గెలుస్తారు అనేది మేము కూడా లైక్ వెయిట్ చేస్తున్నాం. ఈసారి పవన్ కళ్యాణ్ కూడా అంటే పోయినసారి విడిగా పోటీ చేశారు, ఒక సీటే గెలుచుకున్నారు. ఈసారి మళ్ళీ కూటమితో వెళ్తున్నారు. ఒకవేళ ఒక 30 కానీ 40 కానీ 50 కానీ వాళ్ళు అనుకున్న సీట్లు వస్తే గెలవచ్చు అనుకుంటున్నారు ఈసారి? సో యూజువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే గెలవడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో అది అందరికీ తెలిసిందే. సో ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ పాలిటిక్స్ అనేది సంథింగ్ డిఫరెంట్. సో బిగ్ హెడ్స్ అయితే తెలుగుదేశంలో ఇటువైపు ఉన్నాయి. సో ఇప్పుడు అందరూ కుర్ర వాళ్ళకి ఇవ్వడం, లేదంటే సమ్ అదర్ పీపుల్ ఎవరైతే ఇన్ ఫేస్లోకి లేని వాళ్ళు రావడం వల్ల సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ ఉన్న పరంగా అయినా వెళ్ళొచ్చు. సో ఇద్దరు కలిసి వెళ్తే మాత్రం హై మెజారిటీ రావచ్చు. ఫైనల్గా ఎవరు గెలవచ్చు, జగనా లేదంటే కూటమా? సో నాకు తెలిసినంత ఈసారి తెలుగుదేశం గెలుస్తాం అనిపిస్తున్నాను. ఇద్దరు కామన్గా వెళ్తే తెలుగుదేశం సీట్లు రావచ్చు అనుకుంటున్నారు. 175లో తెలుగుదేశం నాకు తెలిసినంత ఈసారికి 75 వరకు రావచ్చు అన్న. సో ఏమైనా తెలుగుదేశం రాస్తే ఒక 10, అదే మన జనసేన రాస్తే ఒక 10 యాడ్ అవ్వచ్చు. అలా అయితే సీఎం ఎవరు కదన్నా మరి, అంటే జగనే గెలుస్తాడు మళ్ళీ? జగనే గెలుస్తాడు కానీ మరి చూడాలన్న. ఇద్దరు కామన్గా వెళ్తే ఎక్కువ సీట్స్ క్రాక్ చేయొచ్చు కదా. 175లో అట్లీస్ట్ 90 వస్తే సరిపోతుంది కదా. సో 70+75+ ఈ 10 వస్తే 85 వస్తుంది. సో అక్కడైనా సెక్టార్లో గెలిచే పాసిబిలిటీస్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. మరి Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.